ఈ లోకంలో చాలా మంచి మాట యేసు ప్రభు చెప్పారండి. నిర్గమకాండం 15 అధ్యాయం 26వ వచనంలో నేను నిన్ను స్వస్థపరిచే యెహోవా అనెను. నిర్గమకాండం 15 అధ్యాయం 26వ వచనం. ఇది అయితే ఈ యొక్క వాగ్దానము నిర్గమకాండంలో చెప్పబడ్డది కదా, 15 అధ్యాయం 26వ వచనంలో. అదే వాగ్దానము యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డది. ఆయన భూమి మీద వచ్చినప్పుడు అనేకులకు స్వస్థపరిచి, రోగులను బాగు చేసి, గుడ్డివారిని బాగు చేసి, కుష్ఠవ్యాధులను బాగు చేసి, మరణించి వారిని లేవనెత్తి, మరి ఓచి చేయగల వారిని స్వస్థపరిచి, జ్వరాన్ని స్వస్థపరిచి, మరణం నుంచి లేవనెత్తి, లాజరస్ని 3 రోజుల తర్వాత మరి దెయ్యాలు పట్టిన వాడిని విడిపించి ఆయనే స్వస్థపరిచి యెహోవా అని నిరూపించుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో యేసుకు తప్ప ఎవరికీ శక్తి లేవు. ఈ వాగ్దానం మీరు నమ్మితే మీకు వర్తిస్తుంది.